హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తేజప్రియ వరల్డ్ అండ్ వ్లాగ్స్. ఇవాళ నేను మీకు చూపించబోయేది మా పుట్టినిల్లు, అదే మా అన్నయ్య వాళ్ళ ఇల్లు అండి. చూసారా, మా వదిన నేను చెప్పగానే చక్కగా ఒక కుండ తెచ్చేసుకుంది. మాకన్నా పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నా కూడా కుండలో నీళ్ళు తాగితే మంచిదని చెప్తే కుండ తీసుకొని వచ్చేసింది. అన్నయ్య వాళ్ళ ఇల్లు చూసేద్దాం రండి. ఇదిగోండి మా వదినమ్మ ఒకసారి హాయ్ చెప్పమ్మా వ్యూవర్స్ అందరికీ. ఇవాళ మార్నింగ్ లేవగానే తనిష్ గడు అడిగాడు, అత్త బిర్యానీ చెయ్యి నాకని చెప్తే ప్రిపేర్ చేస్తున్నాం. తేజేమో స్నానం చేసేసింది. శివయ్యకి తన ఫేవరెట్ శివయ్యకి దండం పెట్టేసుకొని చక్కగా పూజించేసి ప్రదక్షిణాలు కూడా చేసేస్తుంది. చూసేయండి, వాడికి చాలా ఇష్టం బిర్యానీ. మా సమ్మర్ హాలిడేస్లో మా ఇంటికి వచ్చినప్పుడు కూడా చేసి పెట్టాను. వచ్చినప్పుడు అడుగుతూ ఉంటాడు బిర్యానీ చేసి పెట్టత్తా అని చెప్పేసి. తనిష్ హాయ్ చెప్పినాను వ్యూవర్స్ అందరికీ. నెక్స్ట్ మా వదినకి కూరగాయల గట్టంలో హెల్ప్ చేద్దామని వచ్చేసాను. తనీష్ గారికి అన్నం కన్నా కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టం. వాడికి వెజ్ బిర్యానీ అంటే సూపర్గా ఇష్టంగా తింటాడు అనమాట. అన్నం అయితే అస్సలు ముద్ద కూడా నోట్లో పోనివ్వడు. ఉల్లిపాయలు కొయ్యమ్మ బిర్యానీలోకి రైతాలోకి అంటే పకోడీలో కోసినట్టు కేజీలు ఉల్లిపాయలు కోసేస్తుంది. ఎంత చీప్గా వస్తే మటుకు అన్ని ఉల్లిపాయలు కొయ్యాలా అని నేను అంటున్నాను. కూరగాయలు భలే కట్ చేస్తుందండి మా వదిన, చాలా సన్నగా కట్ చేస్తుంది ఈ ముక్కలు అనేవి. వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కుక్కర్ రెడీ చేసేసుకున్నాను. నెక్స్ట్ కుక్కర్ హీట్ ఎక్కగానే 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని అందులో 2 స్పూన్స్ సరిపోయిద్దండి. మరీ ఆయిల్ హెవీగా వేసినా కూడా పిల్లలకి డైజెషన్ అనేది అవ్వదు, అందుకని ఆయిల్ తక్కువే వేసాను. బిర్యానీ ఐటమ్స్ కూడా మరీ హెవీగా వేయకూడదు, వేస్తే పిల్లలకి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. అందుకనే బిర్యానీ ఆకులు, యాలక్కాయలు, లవంగాలు ఇవన్నీ కూడా లైట్గానే వేసాను నేను. సరిపోతుంది వాళ్ళకైతే. హెవీగా వేస్తే ఏమిటంటే మసాలా ఎక్కువైపోయి పిల్లలు గ్యాస్ ఫామ్ అవుతుంది, అందుకని చెప్పేసి. దానిలో ఐటమ్స్ కోసేసి చూసారా, ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, టమాటాలు, క్యారెట్లు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఓకే, ఫస్ట్ మనం అవి లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఒక 2 అయితే సరిపోతాయండి. కేజీ రైస్ చేస్తున్నాను, ఆ కేజీకి. నెక్స్ట్ 4-5 పచ్చిమిర్చిని నిలువుగా చీల్చి పెట్టుకోవాలండి మధ్యలోకి. అలా పెట్టుకుంటే బాగుంటుంది. లైట్గా కారం అనేది బిర్యానీకి పడుతుంది అనమాట. పీసెస్లా కట్ చేయొద్దు, పీసెస్లా కట్ చేస్తే కారం మొత్తం మంట అయిపోతుంది. అందుకని ఒక చీలికలాగా చీలిస్తే సరిపోద్ది. అవి మగ్గిన తర్వాత ఒక 2 ఆలుగడ్డలు కట్ చేసినవి వేసేసుకోండి. నెక్స్ట్ క్యారెట్, ఒక పెద్ద క్యారెట్ సన్నగా తరిగేసింది. ఆ క్యారెట్ ఒకటి సరిపోతుందండి క్యారెట్ అయితే. నెక్స్ట్ అవి అయిపోయిన తర్వాత టమాటాలు, మిగిలిన ఐటమ్స్ అన్నీ వేసేసుకోండి. వేసేసిన తర్వాత ఇందులో ఒక్కసారి కలబెట్టుకోండి, అటు ఇటు ముక్కలు మగ్గే వరకు చక్కగా కలబెట్టుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను, కేజీ రైస్ కాబట్టి 2 స్పూన్స్ సాల్ట్ వేసేసాను. నెక్స్ట్ ఇవి మిల్ మేకర్ అండి. ఇవి అంటే వాడికి తనీష్ గడికి చాలా ఇష్టం బిర్యానీలో. ఒక 50 గ్రామ్స్ని ముందే, ఒక పావు గంట ముందే మనం వాటర్లో నానబెట్టుకుంటే చక్కగా బబుల్స్ లాగా ఉబ్బుతాయండి. అవి కూడా ఒక 50 గ్రామ్స్ వేసుకుంటే సరిపోతాయి కేజీకి. టేస్ట్ ఉడికిన తర్వాత బాగుంటాయి ఇవి టేస్ట్ అనేవి. మిల్ మేకర్తో కర్రీ కూడా చేయవచ్చు. బిర్యానీలో ఇవి వేస్తే చాలా బాగుంటాయి టేస్ట్. నెక్స్ట్ క్వాంటిటీకి సరిపడా వాటర్ తీసుకోవాలి. కేజీ రైస్కి అంటే మనం ఏ లోటాతో అయితే రైస్ తీసుకుంటామో ఆ లోటాతోటే మనం వాటర్ కూడా తీసుకోవాలండి. ఒకటికి నార్మల్ బియ్యానికి అయితే 1కి 2 పోస్తాం కదా ఎసరు, దీనికి 2 లోటాలు రైస్ కాబట్టి 3 సరిపోతుందండి. అంటే 1కి 1.5 పోయాలి ఎసరు అనేది. 2 లోటాలు తీసుకున్నాం కాబట్టి నేను 3 లోటాలు వాటర్ పోసేసాను. ఈ వాటర్ మరిగిన తర్వాత చక్కగా ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఆ మరుగుతున్న ఎసట్లో వేసేయాలండి. ఒక పావు గంట ముందు కడిగి పెట్టుకుంటే సరిపోద్ది బాస్మతి రైస్. బియ్యం అయితే బాగున్నాయండి. కొన్ని బాస్మతి రైస్లో కూడా 2 టైప్స్ ఉంటాయండి. మనం ఎప్పుడు గ్రేడ్ 1 తీసుకోవాలి, గ్రేడ్ 2 తీసుకోవద్దు. అవి ఉడికిన తర్వాత అన్నం బ్రేక్ అయిపోతుంది, అంటే ముక్కలు అయిపోతుంది అనమాట. చక్కగా 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుంటే చక్కగా ఉడికిపోతుందండి. వచ్చేసాయి 3 విజిల్స్. చూసేద్దాం రండి. ఓకే, ఎయిర్ ఉంది కొద్దిగా, అందుకని లూజ్ చేశాను. చూసేద్దాం రండి. 3 విజిల్స్ కరెక్ట్గా ఉడికిపోయిద్దండి. ఎసరు కూడా కరెక్ట్గా సరిపోయిద్ది కుక్కర్లో. బయట అయితే కొద్దిగా ఎక్కువ పడతాయి కానీ కుక్కర్లో కరెక్ట్గా సరిపోయింది ఎసరు. చూసారా, చక్కగా పొడిగా ఉంది. దీని మీద చక్కగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నది కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయండి. నెక్స్ట్ మనం ఇందులోకి రైతా ప్రిపేర్ చేసుకుందాము. నేనైతే 1 లీటర్ పాలు తెప్పించి తోడు వేసి ఉంచాము. అందులో చక్కగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు మరిన్ని వేసుకుంటేనే బాగుంటుందండి. చలవ కూడా, పెరుగులో నానే ఉల్లిపాయ తింటే ఆరోగ్యానికి మంచిది. పచ్చిమిర్చి కూడా వేసేసాను, ఒక 4-5 పచ్చిమిర్చి. ఘాటు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ ఉప్పు, 1 స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది.
నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వాష్ చేసుకొని వేసుకొని గార్నిష్ చేసుకోండి. కొత్తిమీర ఎక్కువ తింటే మంచిది, ఇది బ్లడ్ని ప్యూరిఫికేషన్ చేస్తుంది కాబట్టి నేనైతే కొత్తిమీర ఎక్కువగానే యూజ్ చేస్తాను దేనిలోకైనా సరే. సాల్ట్ కలిసేలాగా చక్కగా ఒకసారి కలబెట్టేసుకోండి. ఇప్పుడు బిర్యానీలోకి మనకి రైతా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇందులోకి కుర్మా చేసేద్దాం, వచ్చేయండి. కుర్మా కోసం నేను బాండి పెట్టేసుకున్నాను స్టవ్ మీద. నెక్స్ట్ ఆయిల్ 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ లైట్గా హీట్ ఎక్కగానే ముందుగానే కలిపి ఉంచుకున్న తాలింపు దినుసులు వేసేసుకోండి. తాలింపు దినుసులు లైట్గా వేగిన తర్వాత నేనైతే పసుపు ఇందులోనే వేసుకుంటాను. నేను తాలింపులోనే పసుపు వేసుకుంటే మనకి పసుపు వాసన అనేది రాదు. కూరలో వేయకుండా తాలింపులోనే వేసేసుకోండి మీరు కూడా. నెక్స్ట్ ఇందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేసేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఇవి కూడా చీల్చే వేసుకోండి, ముక్కలుగా కట్ చేయొద్దు, సన్నగా చీల్చి వేసుకోండి. చక్కగా 3-4 పచ్చిమిర్చి వేసేసుకుంటే సరిపోతుంది. ఇవి లైట్గా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత మొత్తానికి పట్టేలాగా చక్కగా ఒకసారి కలిపేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ముందుగానే దంచి పెట్టుకున్న 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర ధనియాల పొడి 2 కలిపి మిక్సీ పట్టేసిందండి మా వదిన. 1 స్పూన్ అయితే సరిపోతుంది. అది వేసేసుకొని యాడ్ చేసుకొని చక్కగా కలబెట్టేసుకోండి. ఆ ఫ్లేవర్ వాసన అయితే సూపర్గా వస్తుందండి. నెక్స్ట్ ఆలూ కుర్మాలోకి కావాల్సిన నెక్స్ట్ ఐటెం ఏంటనుకుంటున్నారా? 1 కప్పు పెరుగు అండి. 1 కప్పు పెరుగు అయితే సరిపోతుంది. 1/2 కేజీ ఆలుగడ్డలు, కప్పు పెరుగు తీసేసుకొని చక్కగా మీరు కలియబెట్టేసుకోండి. మొత్తం అది తాలింపులో కలిసిపోవాలి. పెరుగు అనేది గడ్డలుగా ఉండకుండా మొత్తం స్మాష్ చేసేసేయండి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ కారం వేసుకోండి, సరిపోతుంది. ఆ కారం వేసిన తర్వాత కూడా చక్కగా కలిపేసేయండి తాలింపులో మొత్తం పట్టేసేలాగా. కారం వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి. ఆ కారం వాసన అనేది, పచ్చి వాసన అనేది పోయేదాకా చక్కగా ఉడకనివ్వాలి. దాన్ని అనేది ఉడకనిస్తే చక్కగా అది ఉడుకుతూ ఉంటుంటే చూడండి మొత్తం ఆయిల్ అనేది పైకి బబుల్స్ లాగా రావాలి. ఆయిల్ అనేది పైకి తేలినప్పుడే మనకి కర్రీ అనేది ఉడికిపోయినట్టు. నెక్స్ట్ ఉడకబెట్టిన ఆలుగడ్డ ముక్కలు ప్రిపేర్ చేసేసుకునేవి అన్నీ వేసేసుకోండి. అందులో ఆలు ముక్కలు అన్నీ వేసిన తర్వాత చక్కగా గంటెతోటి కలబెట్టుకోండి. ఉప్పు, కారము, ఈ జీలకర్ర పొడి ఇవన్నీ చక్కగా ఆ ముక్కలకి పట్టేలాగా, స్మెల్ అంతా వాటికి పట్టేలాగా చక్కగా కలబెట్టేసుకోండి ఒకసారి. దీని తర్వాత కొద్దిగా టైట్గా అనిపిస్తే మనం కొన్ని గ్రేవీ కోసం, అంటే లూజ్గా ఉండటానికి గ్రేవీ కోసం మనకి ఒక చిన్న లోటాతోటి వాటర్ పోసుకోండి, సరిపోతుంది గ్రేవీకి. గ్రేవీ అనేది టైట్గా ఉండకుండా లూజ్గా ఉండేటట్టు తగినంత వాటర్ పోసేసుకోండి. ఆ వాటర్ పోసినాక కూడా ఒక 10 to 15 మినిట్స్ మంచిగా కర్రీ అనేది ఉడకాలండి. ఉడికితేనే బాగుంటుంది. ఇక లాస్ట్లో కర్రీ అంతా ఫినిష్ అయిపోయింది, ఉడికేది ఏమీ లేదు అనుకున్నప్పుడు ఫైనల్గా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. చక్కగా కడిగిన కొత్తిమీరని తీసేసుకొని మీరు లైట్గా గార్నిష్ చేసేసుకుంటే ఇప్పటికైతే ఫ్లేవర్ అయితే, స్మెల్ అయితే అదిరిపోతుందండి. ఆలూ కుర్మా రెడీ అయిపోతుంది. ఒక 10 మినిట్స్లో మనకి ఆలూ కుర్మా రెడీ అయిపోతుంది. మా వదిన ఉంటుంది స్పెట్స్ పెట్టుకుంటే అచ్చం మీ మేనత్తలాగే ఉన్నామని చెప్పి మా వదినే పెట్టింది. స్పెట్స్ కూడా ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి, అవి సన్ గ్లాసెస్ అన్నయ్యవి. ఓకేనండి, ఆలూ కుర్మా రెడీ అయిపోయినట్టే ఉంది. మనం చక్కగా దింపేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. నెక్స్ట్ రెడీ అయిపోయింది ఆలూ కుర్మా. ఓకే, నెక్స్ట్ బిర్యానీ, ఆలూ కుర్మా, రైతా అన్నీ తీసుకొచ్చేసుకొని చక్కగా మా వదిన అంటే నువ్వే టేస్ట్ చేయి లైట్గా ఒకసారి అని అంది. ఎందుకంటే వంట చేసేవాళ్ళే టేస్ట్ చేయాలంట, ఎలా ఉందో నేనే చెప్పాలంట. అందుకని చెప్పి తప్పట్లేదు తినక. ఓకే, లైట్గా టేస్ట్ చేద్దామని చెప్పి. యాక్చువల్గా నాకు మేనత్త పోలికలు వచ్చినాయండి. ఏ వంట చేసినా అద్భుతంగానే కుదురుతుంది, వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం చేసినా సరే అది పర్ఫెక్ట్గా కుదురుతుంది. మా వదిన ఉంటుంది కూడా పూజల విషయంలో, వంటల విషయంలో కొద్దిగా మీ మేనత్త పోలిక వచ్చిందని చెప్పి. నేను కూడా అదే అనుకుంటున్నాను, మేబీ వచ్చి ఉండొచ్చు కదా. మంచి పోలికలు వస్తే మంచిదే కదండి. ఓకే, నెక్స్ట్ కలిపేసుకొని తినడానికైతే నేను రెడీ అయిపోయాను. టేస్ట్ చూసి మా వదిని ఊరించాలని నేనైతే ఫిక్స్ అయిపోయాను. అన్నపూర్ణాదేవికి నమస్కరించుకొని మొదటి ముద్ద అయితే నేను తింటున్నాను. సూపర్గా ఉందండి, నిజంగా అసలు సూపర్గా ఉంది. టేస్ట్ అసలు బాగా కుదిరింది. రైస్ కూడా మంచిగా పొడి పొడిగా ఉన్నాయి. మరీ అంత ఏమంటారు
బిరుసుగా కూడా లేదు, పర్ఫెక్ట్గా ఉడికింది. బిర్యానీ అయితే మంచిగా కరెక్ట్గా సరిపోయింది. అసలు ఆలు కుర్మా కూడా టేస్ట్ అయితే అదిరిపోయిందండి. నాకైతే సూపర్గా నచ్చేసింది. మార్నింగ్ 10కే వంట అంతా కంప్లీట్ అయిపోయింది. 10కే తినిపించేసినారు. ఒక ముద్దేగా టేస్ట్ చేయంటే తింటున్నాను. మేమైతే ప్యూర్ వెజిటేరియన్స్ అంటే నాన్ వెజ్ అస్సలు ముట్టుకోము. ఫంక్షన్స్లో ఎక్కడికి వెళ్ళినా సరే నాన్ వెజ్ అంటే తినకుండా అయినా వచ్చేస్తాను తప్ప అసలు పొరపాటును కూడా భోజనం చేయను అనమాట. నెక్స్ట్ రైతా కూడా కలుపుకొని తిన్నాను. సాల్ట్ కూడా సరిపోయింది, బాగుంది. మా వదిన అదే చెప్తున్నాను, మీరు తింటమే లేటు అని చెప్తున్నా. అదేంటి బిర్యానీ అడిగిన తనీష్ లేడు అనుకుంటున్నారా? తనీష్ తేజు బయటికి వెళ్ళిపోయారు. సమ్మర్ కదా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటున్నారనమాట. ఇంకా లంచ్ టైంకి ఇంట్లోకి వస్తాడు వాడు. ఇంట్లోకి వచ్చి బిర్యానీ ఏదైనా అని అడుగుతాడు కూడా. వాడు వచ్చేసరికి అన్నీ రెడీ చేద్దామని చెప్పి చక్కగా ప్రిపేర్ చేసేసాను. పిల్లలిద్దరు చక్కగా కాళ్ళు చేతులు కొడుకొని ఇంట్లోకి వచ్చేసారు. రాగానే వాడు అడుగుతున్నాడు, అత్త బిర్యానీ చేయమన్నాగా చేసావా అని చెప్తే, నువ్వు అడిగితే ప్రిపేర్ చేయనా నాన్న అని చెప్పాను. పెట్టు పెట్టు అని చెప్పి అంటున్నాడు. వాడికి మిల్ మేకర్స్ ఎక్కువ వేస్తే ఇష్టము, మిల్ మేకర్లు బాగా తింటాడు. నేను ఆల్మోస్ట్ అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. బయట ఫుడ్ అసలు తినడానికి ఇష్టపడను. పిల్లలకి కూడా పానీపూరి, వెజ్ మంచూరియా ఇలా ఏది కావాలన్నా సరే నేను ఇంట్లోనే స్వయంగా ప్రిపేర్ చేస్తాను. బయట ఫుడ్ తింటే హెల్త్ పాడైపోద్ది అని చెప్పి ఎక్కువ తిననివ్వను. అసలు ఎక్కువ ఇంట్లోనే తయారు చేసి వెరైటీ వెరైటీ ఫుడ్స్ అన్ని పిల్లలకి పెడుతూ ఉంటాను అన్నమాట. అవన్నీ నేర్చుకొని మన పిల్లలకి మనం పెడితేనే కదండి వాళ్ళు హెల్తీగా ఉండేది. వాళ్ళు హెల్తీగా ఉంటేనే కదా మనకి ఆనందమైన ఏదైనా. ఇంట్లో ప్రిపేర్ చేసిన హెల్తీ ఫుడ్ తింటే పిల్లలకి హెల్త్ ఇష్యూస్ కూడా రావండి. పద్దాక హాస్పిటల్కి పరిగెత్తాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకనే మీరు కూడా ఎక్కువ ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనండి. వీళ్ళందరికీ పెట్టించేసి 2 hours తర్వాత అనమాట. ఇది మార్నింగ్ ప్రిపేర్ చేస్తే మళ్ళీ తర్వాత ఆఫ్టర్ 1 తర్వాత తింటున్నారు వీళ్ళు. మార్నింగ్ తిన్నది మళ్ళీ ఇప్పుడు తింటుంది అనుకోకండి. అందుకే నేను లైట్గానే పెట్టుకున్నాను, హెవీ అయిపోద్దేమని. తనీష్ గారిని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పరా బిర్యానీ టేస్ట్ అంటే తిన్నాడు. ఒక ముద్ద తిన్నాడో లేదో వాడు అంటున్నాడు, తేజు కూడా నేర్పించచ్చు కదా, నీ వంటలన్నీ చక్కగా చేసి పెట్టిద్ది రోజు నాకు అని అంటున్నాడు. వాడు తెలివికి చెప్పాలి. తేజు అంటే వాడికి వంటలు చేసి పెట్టాలంట. బిర్యానీ టేస్ట్ ఎలా ఉందిరా అంటే సూపర్గా ఉందని చెప్పి వాళ్ళని కూడా చెప్పమంటున్నాడు, వాళ్ళ మమ్మీని వాళ్ళని. నువ్వు చెప్పత్తా ఎలా ఉందో అంటున్నాడు. అరే నేను చేసిన వంటకం నేను టేస్ట్ చెప్పకూడదు, మీరు టేస్ట్ చెప్పాలంటే బాగుందని చెప్పేశాడు. చక్కగా పిల్లలు అయితే ఇష్టంగా తింటున్నారు. నేనైతే బర్త్డేస్కి ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు చేస్తూ ఉంటానండి. మెయిన్ పిల్లల బర్త్డేస్కి, మ్యారేజ్ డేస్కి వాటికి చేసుకుంటూ ఉంటాము బిర్యానీ వాడికి నచ్చిన ఫుడ్ కాబట్టి ఓన్గా ఒక్కడే తింటున్నాడు. అదే మామూలు రైస్ తినమంటే వాళ్ళ మమ్మీని పాపం 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తాడనమాట. అందుకని అప్పుడప్పుడు వాడికి ఇష్టం అని చెప్పి బిర్యానీ కూడా చేసి పెట్టంటే నేర్చుకొని చేసి పెడతాలే అంది మా వదిన. పిల్లలకి ఇష్టమైన ఫుడ్ అయితే వాళ్ళు తినడానికి ఇష్టపడతారు, మనం పెట్టే పని ఉండదు కాబట్టి. వాళ్ళ మమ్మీని అడుగుతున్నాడు, చేస్తావా మమ్మీ అని. రైతా కూడా కంప్లీట్ చేసేసారు. తనీష్ గడికి రైతా ఎలా ఉందిరా అంటే సూపర్ ఉంది అంటున్నాడు. వాడి కోసం చేసిన బిర్యానీ వాడికి ఫుల్గా నచ్చేసింది. మనం ఎప్పుడైనా ఎవరికోసమైనా వంట చేస్తే వాళ్ళు తిని ఆప్యాయంగా మెచ్చుకుంటే చాలండి. మనం తినకపోయినా కూడా మన కడుపు నిండిపోతుంది. వాడికి నచ్చింది, నాకు చాలా తృప్తిగా ఉంది. ఆమె నల్లుడి కోసం నేను చేసిన బిర్యానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.